కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. ఒకసారి ఈ మాట యొక్క పరిస్థితిని, దాని తీవ్రతని అర్థం చేసుకోవాలని ప్రేమతో కోరుతున్నాను. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 6వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినప్పుడు, అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. అనుకూలమైన సమయము దేని కొరకు? రక్షించబడ్డానికే. అయితే ప్రభు దీర్ఘశాంతం చూపిస్తూ ఉన్నాడు. పేతురు రాసినటువంటి పత్రికలో, పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని, ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక, ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక. ఎందుకు? అందరినీ సృష్టించిన వాడు ఆయనే. సృజించినటువంటి వాడు తాను సృష్టించినటువంటి నరులు నశించిపోవడం ఆయన ఇష్టపడతలేదు. కేవలం ఒక్క పాయింట్ అండి ఆయన దీర్ఘశాంతం చూపించడానికి. ఎవడు నశింపవలని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవలని కోర్చు, మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎప్పుడు బాల్యం నుంచి యుక్త వయసులోకి వెళ్తున్నావు? ఎప్పటి నుంచి నీ ఆలోచనలు చెడిపోయినాయి? ఎంత ఘోరమైన దుష్టత్వం, దుర్నీతి బంధకాల్లో ఉన్నావు. కానీ దేవుడు ఇదిగో ఈరోజు రేపు ఎల్లుండు, ఈరోజు రేపు ఎల్లుండు, అలాగా రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఆయన అలా కాపాడుతూనే ఉన్నాడు. ఒక వ్యక్తి 70 ఏళ్ళు వచ్చినా, 80 ఏళ్ళు వచ్చినా, 90 ఏళ్ళు వచ్చినా ఇంకా రోడ్డు మీద మనకి వృద్ధులు ఎలా కనబడుతున్నారంటే ఆయన దీర్ఘశాంతం. దేవుడు ఎంతటి దీర్ఘశాంతుడో, ఎంతటి కృపా సమృద్ధి గలవాడో ఆయన. ఏమి లేదు, ఒకే ఒక్క రీజన్. ఏంటి రీజన్? ఏంటి? ఎవరునూ నశింపకూడదు. మనం కాస్త ఉప్పు పట్టలేం, కాసేపు నిరీక్షణతో ఎదురు చూడలేం, కాస్త సహించలేం, ఇంకాస్త ప్రేమించలేం. నరుడు నిర్లక్ష్యం చేస్తానే ఉన్నాడు, దేవుడు దీర్ఘశాంతం చూపిస్తానే ఉన్నాడు. దేవుడు ఎంత ప్రేమించినా, ఎంత దీవించినా, ఎంత కరుణ చూపించినా, దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా, ఇదిగో మానవుడు అదే స్థితిలో చలనం లేకుండా ఆత్మ సంబంధమైనటువంటి సంగతుల్ని సీరియస్గా తీసుకోకుండా అదే పరిస్థితి. నిర్లక్ష్యం చేసేవాడు నిర్లక్ష్యంగానే చేస్తానే ఉన్నాడు, అపవిత్రతతో బ్రతికేవాడు అపవిత్రతతో కొనసాగుతూ ఉన్నాడు, కామాతురత కలిగిన వాడు కామాతురతనే కొనసాగుతూ ఉన్నాడు, నిద్రమత్తుతో ఉండేవాడు నిద్రమత్తుతోనే బ్రతుకుతూ ఉన్నాడు. అనేక సార్లు గ్రంథంలో ఇదిగో మీరు మత్తులై ఉండొద్దు, ఐహిక విచారాలతో మీరు ఉండొద్దు, ధనభోగాలతో మీరు ఉండొద్దు, జాగ్రత్త, హెచ్చరికలు లేవు అనేకమైనవి. కానీ మనుషులు నిర్లక్ష్యం చేస్తానే కొనసాగుతూ ఉన్నారు. అయితే ఆయన అంటాడు, ఎవడునూ నశింపవలని ఇచ్చింపక. ఎవరు నశించిపోకూడదు అంటే వాడు ఎంతటి దుశ్చర్యలు చేసినా, ఎంతటి దుర్మార్గుడిగా బ్రతుకుతున్నా,
ఎంత అపవిత్రుడిగా బ్రతుకుతున్నా దేవుడు మాత్రం తన దీర్ఘశాంతంతో నరుల వైపు చూస్తూనే ఉన్నాడు ఆయన. మనం చెప్పుకుంటాం చూసారా, దేవుని గురించి తెలుసుకోవడం మొదలు పెట్టామంటే అందులో మళ్ళీ పాత్ర ఉంటుంది అన్నమాట. ఆయనలో ఆ దైవికమైనటువంటి ఆ గుణం ఉంది కాబట్టి నువ్వు బతుకుతున్నావు భూమి మీద, అంతే. దేవుడే కానీ నిశ్చితంగా అంత నిశ్చితంగా కూడా చూడాల్సిన పని లేదు. నీ తప్పులు వెతికి తప్పులను చూపించి బయటికి గెంటడమే దేవుని ఉద్దేశం అయితే ఎవరు నిలబడతారు ఆయన ముందు? ఎవరో నిలబడరు. కీర్తనల గ్రంథంలో మనకి వ్రాయబడింది, ఒకవేళ ఆయన మన తప్పుల్ని ఎత్తేలాగుంటే ప్రభువా ఎవడు నిలబడగలడు అన్నాడు అంట. కీర్తనల గ్రంథంలో 130వ కీర్తన 130 2-3 వచనాల్లో మనకి ఇలా వ్రాయబడింది. కీర్తనలో 130 2-3 వచనాల్లో, ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల, ఒకవేళ నరుల్లో ఉండే దోషాలను కనిపెట్టి ఆయన చూస్తున్నాడు అనుకోండి, నీవు కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలవడో, ఎవడు నిలబడతాడు ఆయన ముందు? యేసు ప్రభువారు ఎన్నడూ పాపం చేయకుండా ఆయన నిలబడ్డాడు. ఆయన నోటన ఏ కపటం లేదు, దూషించబడి బదులు దూషించలేదు, అవమానం నిర్లక్ష్య పెట్టాడు, శ్రమలు సహించాడు. ఇదిగో నా యందు పాపం ఉందని మీరు ఎవరు నిరూపించగలడం? కానీ ఇప్పుడు అదే ఒకవేళ నరుడైతే, మనుషులైతే తప్పులు చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, ఏకముగా పనికి మాలిన వారైరి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ఈ తప్పుల్లో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అయి ఉండొచ్చు తప్ప, ఎవరు ఎరిగిన స్థాయిలో వాళ్ళు, ఎవరికి అజ్ఞానం ఉన్న స్థాయిలో వాళ్ళు తమ అజ్ఞానాన్ని బట్టి ఎదుగో తప్పుల్లో కొనసాగుతూనే ఉన్నారు. అయితే దేవుడు నీ తప్పులు ఎంచడం ఉద్దేశం కాదు, నిన్ను చులకన చేయడం దేవుని ఉద్దేశం కాదు, లేకపోతే ఏదో రకంగా నీ తప్పులు వెతికి నిన్ను పక్కకు తొలగించడం దేవుని ఉద్దేశం కాదు. ఆయన దీర్ఘశాంతం కనిపెడతా ఉంది. ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడలైన దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూసినప్పుడు, రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది. రోమపత్రిక 2వ అధ్యాయంలో 1వ వచనం నుండి, కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నీవెవడవైనను సరే నిరుత్తరుడువై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలైనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములను చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే నెరుగుదుము. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నువ్వు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకుందువా? లేదా దేవుని అనుగ్రహము వారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఎంత మంచి మాట ఇది. 4వ వచనం, దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. అనుగ్రహం చూపిస్తా ఉన్నాడు,
ఇదిగో మారు మనసు పొందడానికి నిన్ను ప్రేరేపిస్తూ దీర్ఘశాంతం చూపిస్తూ ఉన్నాడు. ఇదిగో నీ నుండి ఆయన ఏం ఆశిస్తున్నాడో మారు మనసు మార్చుకోవాలా, జీవితాన్ని దిద్దుకోవాలా, ఒక క్రమమైన విధానంలోకి రావాలా. కాబట్టి ఆయన అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించినదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును నీవు తృణీకరించుదువా? ఆయన సహనానికి పరీక్ష, సహనాన్ని తృణీకరించడం, దీర్ఘశాంతాన్ని తృణీకరించటమా? మర్చిపోవద్దు, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు. ఆయన కనికరిస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు, అవకాశాలు ఇస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించి ఇదిగో దేవుని యొక్క మాటలు వినడానికే నీకు భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మాటలు మనం వింటున్నామంటే అర్థం ఏంటి? అద్దం ముందుకు వచ్చి మనం నిలబడ్డామని అర్థం. అద్దం ముందుకు వచ్చి నిలబడ్డావంటే అర్థం ఏం చేస్తుంది? నీ సహజత్వాన్ని చూపిస్తుంది అద్దం. నువ్వు ఎలా ఉంటే అలా చూపిస్తుంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీ పరిస్థితిని చూపిస్తుంది. అవకాశం కాదా దిద్దుకోవడానికి? అది మారు మనసు పొందడానికి అవకాశం కాదా? తిరిగి నీ జీవితాన్ని దేవుని వైపు మళ్ళించుకొని నీ జీవితాన్ని దేవుని కొరకు సమర్పించుకోవడానికి అవకాశం కాదా అది? లేదు, ఆయన అనుగ్రహైశ్వర్యము, ఆయన అనుగ్రహము మారు మనసు పొందడానికి నిన్ను ప్రేరేపిస్తుందని నువ్వు ఎరగకుండా ఇదిగో నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? ఇదిగో తర్వాత వచనంలో చెప్పాడు, అలాగ ఎన్ని అవకాశాలు దొరికినా నువ్వు తృణీకరిస్తుంటే ఆయన ఏం చేస్తాడంటే ఆయన నీ కాఠిన్యమును మార్పు పొందరని హృదయమును అనుసరించి ఉగ్రతా దినమందనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నావు అన్నమాట. నీ ఉగ్రత నువ్వే సమకూర్చుకుంటున్నావు. దేవుడు అవకాశం ఇవ్వలేదు అని అనడానికి లేదు. అవకాశాలు ఇచ్చాడా? ఇచ్చాడు. దిద్దుకున్నావా? ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టున్నావు. ఏమైనా మార్పు ఏమైనా వచ్చిందా? నిన్నటికి ఈ రోజుకి మార్పు వచ్చిందా? పోయిన నెలకి ఇప్పటికీ మార్పు వచ్చిందా? గత వారానికి ఇప్పటికీ మార్పు వచ్చిందా? గత ఏడాదికి ఇప్పటికీ ఏమైనా మార్పు వచ్చిందా? చేంజెస్ ఏమైనా వచ్చినాయా? ఏమీ రాలేదంటే నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు కాబట్టి నీ ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు అంతే. నీ పాపం పండే దినం వరకు, దేవుని తీర్పు వచ్చేటంత వరకు, నీ పాపం పరిపక్వం అయ్యేటంత వరకు నీ ఉగ్రతను సమకూర్చుకుంటా ఉన్నావు. దేవుడు మాత్రం దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమించి మంచివారి మీద చెడ్డవారి మీద తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను కూడా ఆయన వర్షం కురిపిస్తున్నాడు. మేలు చేయుట చేత తన్ను గూర్చిన సాక్ష్యం లేకుండా చేసుకోవట్లేదు ఆయన. ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములు నింపుచు. దేవుడు చేసే మేలు చేస్తున్నాడా? దేవుడు చేసే ఉపకారాలు చేస్తున్నాడా? దేవుడు చేసే భౌతికమైన మేలు చేస్తున్నాడా? దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు ఆత్మ రక్షణ కొరకు, ఆత్మ సంబంధమైన జీవితం కొరకు దేవుడు చేసేటువంటి ఏర్పాట్లు, ఆయన ఉపదేశాన్ని నీకు అందుబాటులో ఉంచుతున్నాడా? ఉంచుతున్నాడు. భౌతికంగా అభివృద్ధి పొందేలా చేస్తున్నాడు. ఆత్మీయంగా కూడా ఇదిగో ఇలాంటి అవకాశాలు, వాక్యం వినే అవకాశం, వాక్యాన్ని పరిశీలించే అవకాశం, ఆయా ప్రాంతాల నుంచి దైవజనుల ద్వారా ఉపదేశం పొందేటువంటి భాగ్యం, ఇవన్నీ దేవుడిని ప్రేమిస్తున్నాడు కాబట్టి
ఇలాంటి సదుపాయాలన్నీ చేస్తున్నాడు దేవుడు. కానీ నీలో ఏమాత్రం మార్పు, ఎక్కడైనా మార్పు ఉందా? మార్పు ఎక్కడ? చైతన్యం ఎక్కడ? శ్రద్ధ ఎక్కడ? భక్తి ఎక్కడ? విశ్వాసం ఎక్కడ? మరి ఎన్ని లేకపోయినా దేవుడికి ఎందుకు అవకాశం ఇవ్వాలా? దేవుడు ఎందుకు ఈ వేదికను ఏర్పాటు చేయాలా? ఎందుకు నీ వినికిడిలో దేవుడి మాటలు వినేలా చేయాలా? ఎందుకు దేవుడికి అవకాశం ఇవ్వాలా? దేవుడు అవకాశం ఇస్తున్నాడా? కృప చూపిస్తున్నాడా? ఆయన దీర్ఘశాంతాన్ని తృణీకరించడానిక? ఆయన అనుగ్రహైశ్వర్యాన్ని తిరస్కరించడానిక? ఆహా, ఎంత మాత్రం కాదు. అద్దం ముందుకు వచ్చావు ఎందుకు? నిద్రపోవడానికా? అద్దం ముందుకు వచ్చావు ఎందుకు వచ్చావు? నీ సహజత్వాన్ని చూసుకోవడానికి. నిద్ర వస్తే మంచం మీద పో. అద్దం ముందుకు వచ్చావు. వాక్యం దగ్గరకు వచ్చావు అంటే అర్థం ఏంటి? అద్దం ముందుకు వచ్చావు అని అర్థం. చక్కగా అపోస్తలుల బోధలో నువ్వేంటో, నీ పరిస్థితి ఏంటో, నీ మొత్తం నీ నీ స్కానింగ్ అంతా చూపించాడో పరిశుద్ధాత్ముడు. ఉపదేశం చదువుతున్నామంటే, వాక్యాన్ని వింటున్నామంటే ఏముంది అందులోని? అది ఆయన పరిస్థితి అంతా ఉంది. అయ్యో నేను పాపిని కదా, అరే ఇంకా నాలో ఈ లోపం ఉంది కదా, ఇది దిద్దుకోవాలి కదా, ఇదే పరిస్థితిలో కొనసాగితే ఇది కరెక్ట్ కాదు కదా. నిజమేనా? పిలువబడిన వారంట, ఏర్పరచబడిన వారంట, నమ్మకమైన వారంట, ఇది అలాంటి వారే ఆయనతో ఉంటారంట, ఆయన విజయంలో వీళ్ళే పాల్గొంటారంట. అరే అసలు ఇది నాకు సంబంధం లేనట్టు ఉందేటిది. అసలు నేను ఈ సెలక్షన్లో నేను ఉన్నానా? అసలనే ప్రభుతో పాటే ప్రయాణం చేస్తున్నానా అని పరీక్షించుకోవాల్సిన అవసరం లేదా? కాబట్టి వాక్యం వినడానికి వచ్చామంటే అర్థం ఏంటంటే నీ 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 సహజత్వాన్ని చూసుకోవడానికి నువ్వు అద్దం ముందుకు వచ్చావని అర్థం. చూసుకో, ఎంత బాగా చూసుకుంటావో చూసుకో. పక్కోళ్ళు కనబడకూడదు. అద్దం ముందుకు వచ్చావంటే నువ్వే కనబడాలా. అబ్బా పలానా ఓడి గురించి భలే చెప్పారు అంటే పలానా ఓడు కనబడకూడదు అద్దంలోని. అద్దంలో నువ్వే కనబడాల. నీ స్థితే కనబడాలి, నువ్వు ఎక్కడున్నావు అంతే. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప తండ్రి. నేను ఫస్ట్ రోజు చెప్పాను, ఫస్ట్ మాట చెప్పాను, వినే అవకాశం అందరికీ రాదు. వినే అవకాశం లేదంటే అబ్బా దేవునికి ఎంత దూరంగా ఉన్నాడు అనిపిస్తుంది నాకైతే. వినడమే గొప్ప భాగ్యం, అది వినడమే గొప్ప అవకాశం. అది ఇదిగో వినిన మీరు ధన్యులు అన్నాడు యేసుప్రభు. వినగోరి అనేకులు వినలేకపోయారు, చూడగోరిన అనేకులు చూడలేకపోయారు. వినిన మీరు ధన్యులు అన్నాడు యేసుప్రభు. ఎందుకు? వింటేనే ధన్యులైపోయారా? వినేవేమి మామూలు మాటలు కాదు కదవి. వినే మాటలు హృదయంలోకి వెళ్ళిపోయి హృదయంలో ఉండే తలంపుల్ని, ఆలోచనల్ని శోధించగలిగిన మాటలు అవి. నీ జీవితాన్ని మొత్తం మార్చగలిగిన మాటలు అవి. దేవునికి అనుకూలంగా, దేవునికి దగ్గర చేసేటువంటి మాటలు అవి. కాబట్టి విను. యేసుప్రభు అంటాడు, ఇదిగో నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు. నా యొద్దకు రా అన్నాడు. ముందు మొట్టమొదటి పని ఏంటి? నువ్వు రా. నాకు అర్థమవుతలేదండి, నాకు అన్నీ అర్థమవుతలేదండి, ఆ తర్వాత సంగతి అది. ముందేం చెప్పాడు ప్రభు? ఏం చెప్పాడు? నా యొద్దకు వచ్చి. రెండోది ఏం చేయమన్నాడు? నా మాటలు విని. విన్న తర్వాత పరిశీలించుకో, విన్న తర్వాత ఆలోచించుకో, విన్న తర్వాత నువ్వు దాన్ని బాగా స్టడీ చేయి. నా యొద్దకు వచ్చి నా మాటలు విని
వాటి చొప్పున చేయు ప్రతివాడు. ఇదిగో ఫౌండేషన్, చాలా గట్టి ఫౌండేషన్ వేసుకుంటున్నాడు అనమాట. అతడు ఇల్లు కట్టవల్లని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వారిని పోలి ఉండును. పునాది గట్టిగా పడింది అనుకో, విశ్వాసం అనే పునాది గట్టిగా ఉందనుకో, స్థిరమైన ప్రభు మాటల మీద నువ్వు గట్టి పునాది వేసుకున్నావు అనుకో, ఆ తర్వాత వాన కురిసినా, వరద వచ్చినా, గాలి విసిరి ప్రవాహం వడిగా కొట్టినా అది కోలదో. కాబట్టి నువ్వు రా, విను. ఆయన కృప చూపించేవాడు, దీర్ఘశాంతం చూపించేవాడు, నువ్వు నశించిపోకూడదని కోరుకునేటువంటి వాడైనా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత? ప్రభు ప్రేమ యొక్క కొలత ఎంత? ఆయన ప్రేమ యొక్క పొడవు, లోతు, ఎత్తు నువ్వు గ్రహించుకోగలవా? అది దేవుని యొక్క ప్రేమ. దేవుడు ప్రేమించాడు మానవ జాతిని, మానవ జాతికి అవకాశం ఇస్తున్నాడు, వినే అవకాశం. అంత మాత్రమే కాదు, తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని నీ కొరకు ఈ లోకానికి పంపాడు. ఎందుకు పంపాడు? పరిచారం చేయించుకోవడానికా? పరిచర్య చేయడానికి పంపాడు. విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు యేసుక్రీస్తు లోకానికి. అందులో ప్రేమ ఉంది కదా. మనం మొదట ఆయన్ని ప్రేమించామని కదా, ఆయనే ముందు మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని లోకానికి పంపించాడు. దేవుని ప్రేమ వర్ణనాతీతం, ఎక్కడా దొరకని ప్రేమది. ప్రేమలన్నిటిలో స్వార్థాలు ఉంటాయి, ప్రేమలన్నిటిలో కూడా ప్రతిఫలం ఆశించే ప్రేమలు ఉంటాయి. నేను ఏదో సందర్భంలో మాట్లాడతా పిల్లలతో, నిస్వార్థంగా చేసే ఉద్యోగాల్లో ఒకటే టీచర్ ఉద్యోగం అన్నాను. అంటే వాళ్ళ పిల్లలు ఏదైనా మంచి స్థాయిలో ఉన్నారంటే సంతోషించేవాళ్ళు టీచర్లు. మన కాలేజీకి వెళ్తే అందరూ అడుగుతున్నారు, ఏమండి షెరీల్ ఏం చేస్తుందండి, షెరీల్ ఏం చేస్తుందండి అని అడుగుతున్నారు. ఆ అమ్మాయి అనలేదు. మూడో అమ్మాయిని జాయిన్ చేయడానికి వెళ్తే వాళ్ళందరూ అడుగుతున్నారు, ఏంటాలకి ఆ తపనేంటి వాళ్ళకి? ఏమీ లేదు, చక్కగా మంచి మార్కులు వచ్చినాయి కదా, నెక్స్ట్ ఏం చేస్తుంది? రేపొద్దున ఆ అమ్మాయి ఐఏఎస్ అన్నాం అనుకోండి, నిస్వార్థంగా ఆనందించే వాళ్ళు ఎవరు ఉంటారు? టీచర్లేనా? ఏమో నాకు తెలిసినంత వరకు. ఒకవేళ ప్రతిఫలం వాళ్ళైనా ఆశించొచ్చేమో కానీ నిస్వార్థంగా మనల్ని ప్రేమించేది మన తండ్రి, మన దేవుడు. ఆయన కృప వల్ల బ్రతుకుతున్నాం భూమి మీద. నిన్న ఉదయకాల సమయంలో మాట్లాడుకున్నాం కదా, ఐశ్వర్యాన్ని కోరుకుని ఐశ్వర్యాన్ని సంపాదించాడు ఒకడు, జ్ఞానాన్ని కోరుకుని జ్ఞానాన్ని సంపాదించాడు మరొకడు, బలాన్ని కోరుకుని బలాన్ని సంపాదించాడు ఇంకొకడు. కానీ మరొకడు భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించేవాడు దేవుడే, యెహోవాయే అని కనుగొన్నాడు మరొకడు. కాబట్టి భూమి మీద కృప చూపించేవాడు, ఆయన కనికరం చూపించేవాడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. అలాంటి దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు. అలాంటి తండ్రి మన వినికిడిలో ఇదిగో మన చెవులు వినడానికి అనుకూలమైన సంగతుల్ని మనకు ప్రకటిస్తున్నాడు. చిన్న సంగతి కాదు. ఎంతోమంది ఉద్దండులు ఇదిగో ఈ స్థలానికి వచ్చారు. చక్కగా దేవుని యొక్క వాక్యం రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి. చిన్న సంగతి కాదు అంతానే. మీ అందరికీ ఏమనిపిస్తుందో నాకు తెలియదు, నాకు మాత్రం అనిపిస్తుంది, నాకంటే ధన్యుడు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఉండరండి పెంత. ఎందుకో తెలుసా? అన్ని మాటలు వినే అవకాశం ఉంది దేవుడు నాకు ఇచ్చాడు. నిరంతరం వింటానే ఉంటాను ఏదో ఒక రూపంలోని. ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు కూడా వింటానే ఉంటాను.
అది ఇంటర్నేషనల్ క్లాస్ అవని, నేషనల్ క్లాస్ అవని, ఆన్లైన్ అవని, ఆఫ్లైన్ అవని, ఏదో ఒకటి వింటానే ఉంటున్నా అలా. దేవుని మాటలండి ఎంత ధన్యం, ఎంత భాగ్యం, ఎంత కృప. దేవుడు ఎంత దీర్ఘశాంతుడు. ఇదిగో ఎవ్వరూ నశించిపోవడం నాకు ఇష్టం లేదు అంటాడు అంతే. ఎవరునూ నశించిపోవటం నాకు ఇష్టం లేదు. మారు మనసు పొందాల. అంతటా అందరూ మారు మనసు పొందాలి. ఆజ్ఞాపించాను అన్నాడు దీన్ని, ఈ మాటని. అపోస్తుల కార్యాల్లో మనం చూసినప్పుడు అపోస్తుల కార్యాలు 17 అధ్యాయం 30 మనకి ఇలా వ్రాయబడింది. అపోస్తుల కార్యాలు 17 అధ్యాయము 30 మనం చూసినప్పుడు, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని బతిమాలుతున్నాడా? ఆహా, దేవుడు బతిమాలేది ఉండదు. దేవుడు ప్రభు అంటే బతిమాలే ఉండో. ఆజ్ఞలే, ఆజ్ఞాపించటమే, మేలు కోరి ఆజ్ఞాపించటమే. ఆజ్ఞలు నీకు భారంగా అనిపించిన అందులో నీ మేలు ఉంది, నీ శ్రేయస్సు ఉంది. అంతటను అందరును మారు మనసు పొందవలనని కోరుచు, పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆజ్ఞ, మారు మనసు పొందు. మారు మనసు పొందంటే నీ మనసును మార్చుకో. నీ వెళ్ళే మార్గం సరైనది కాదని గుర్తించు. అద్దంలో నీ సహజత్వం కనబడుతున్నప్పుడు నీ సహజత్వంలో ఉన్నటువంటి లోపాన్ని చూడు. ఆహా, కరెక్ట్ కాదు, సరైనది కాదు, సరైన ఆలోచనలు కాదు, సరైన నిర్ణయం కాదు, సరైన బ్రతుకు కాదు. ఇదిగో ఒకవేళ ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుక్కుంటే నీ పరిస్థితి ఏమైపోద్ది? రేపు అనడానికి ఏమైనా గ్యారంటీ ఉందా? ఏ దినమున ఏమి సంభవించినో నరులకు తెలియదు. అలా తెలపగలిగినోడు ఎవడైనా ఉన్నాడా? ఇది ఈరోజే, ఈరోజే, ఈరోజే. రేపనే దేవుడు రెన్యువల్ చేయాలి. ఏ రోజుకి ఆ రోజే దేవుడు రెన్యువల్ చేయాలి. చెప్పేవాడు రేపు గ్యారంటీ అనడానికి లేదు, వినేవాడు రేపు గ్యారంటీ అనడానికి లేదు. ఆయన కృప చూపిస్తే, ఆయన కనికరిస్తే. అందుకనే అన్నాడు, డంబాలు పనికిరావని చెప్పాడు అంతే. ఇప్పుడైతే మీరు మీ డంబములందు అతిశయించుతున్నారు. ఇట్టి అతిశయం అంతా కేవలం చెడ్డదే. డంబాలొద్దు, అతిశయించొద్దు, ఏ శరీరీ అతిశయించొద్దు. ఇదిగో నేడే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. రేపనేది అది మన పరిధి కాదు. రేపటిని గూర్చిన చింత వద్దు, రేపటిని గూర్చిన అతిశయము వద్దు. ఏనాటికీడు ఆనాటికే చాలు. రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. రేపనేది దేవుని యొక్క చేతిలో ఉందే కానీ రేపనేది నీ చేతిలో లేదు. నీ భవిష్యత్తు నీ చేతిలో లేదు. మన చేతిలో ఉన్నదల్లా జీవితాన్ని దిద్దుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం. సహజత్వాన్ని చూసుకుని అవతలకు పోయి తాను ఎట్టువాడే వెంటనే మర్చిపోవడం కాదు. ఇదిగో తన సహజత్వాన్ని చూసుకుని జీవితాన్ని దిద్దుకోవడం, అనుగ్రహింపబడినటువంటి కృపను పొందడం, దేవుడిచ్చినటువంటి భాగ్యాన్ని మనం స్వీకరించటం. యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తే, యెహెజ్కేలు గ్రంథంలో దుష్టుడైనటువంటి వాడు మరణించటం కూడా నాకు ఏమాత్రం సంతోషం లేదన్నాడు ఆయన. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయంలో, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ మనకి ఇలా వ్రాయబడింది. యెహెజ్కేలు 18:23 దుష్టులు మరణము నొందుట చేత, దుష్టులు భూమి మీద బ్రతుకుతూ ఉంటుండగా
ఇదిగో దుష్ట సమాజంతో దుష్ట సాంగత్యం వద్దు అన్నాడు ఆయన. దుష్ట సాంగత్యం వద్దు అన్నాడు. దుష్టులతో పొత్తు పెట్టుకోవద్దు అన్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అన్నాడు. కానీ అలాంటి దుష్టుడు మృతి పొందిన దేవునికి సంతోషం లేదంట. దుష్టులు మరణమునందుటి చేత నాకేమాత్రమైనా సంతోషము కలుగునా? ఆహా, ఆ దుష్టులైన వారు కూడా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము. వారు తమ ప్రవర్తన ఏం చేయాలంట? దిద్దుకొని బ్రతకటమే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. జీవితాన్ని దిద్దుకొని బ్రతకమని ఆయన కోరుతా ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలో మనం చూసినప్పుడు ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయంలో ఆయన ఏమంటాడంటే, ఇదిగో నీవు జీవితాన్ని దిద్దుకోవాలి, అనేక పర్యాయాలు చెప్పాను, తిరిగి రమ్మని నేను సెలవిస్తున్నాను. 4వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది, యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. నువ్వు రక్షించబడినట్లుగా నీ హృదయంలో నుంచి ఏం చేయాలంట? చెడుతనము కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును? ఎంతకాలం దుష్టాభిప్రాయాలతో, దుష్ట ఆలోచనలతో, దుష్ట తలంపులతో నువ్వు ఎంతకాలం ఉంటావు? నువ్వు కడిగేసుకున్నాడు అంతే. నీ హృదయంలో ఉండే చెడుతనాన్ని నువ్వు కడిగేసుకో. అపోస్తుల కార్యాలలో మనం చూసినప్పుడు అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయంలో అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయము 16వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయము 16వ వచనంలో, గనుక నీవు తడవు చేయుట ఎందుకు? తడవు చేయడం అంటే ఆలస్యం చేయడం. నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకో, నీ చెడుతనాన్ని కడిగేసుకో, నీ దుష్ట ఆలోచనలు కడిగేసుకో. ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నువ్వు పాప క్షమాపణ పొందు. కాబట్టి నీ దుష్ట ఆలోచనలు, నీ దుష్ట తలంపులు, నీ దుష్ట క్రియలు దాన్ని కొనసాగించాలనుకోవద్దు. ఇదిగో కృప చూపించేవాడు ఆయన, దీర్ఘశాంతం చూపించేవాడు ఆయన, దయ చూపించేవాడు ఆయన, అవకాశాలు అనుగ్రహించేవాడు ఆయన. ఇదిగో నీకు సమయం ఉందా? అవకాశం ఉందా? దేవుడు కృప చూపిస్తున్నాడా? ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. ఇది అర్థమైన వాళ్ళు రక్షణని నిజంగా భాగ్యంగానే ఎంచారు. అద్భుతమైనటువంటి ప్రశ్న బైబిల్లో మనకు కనబడేది, రక్షించబడ్డానికి నేను ఏం చేయాలి? వాట్ షాల్ వి డూ టు బి సేవ్డ్? రక్షణ పొందుటకు నేనేం చేయాలి? ఇంతకంటే గొప్ప ప్రశ్న ఏమన్నా? ధ్యానం ₹1 లాటరీ సీట్ అయింది. రక్షణ పొందడానికి నేనేం చేయాలి? అర్థమైన వాళ్ళు వేసిన ప్రశ్న ఇది. ఇంకా అర్థమైన ఒక వ్యక్తి 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు చూడండి, ప్రయాణం చేస్తున్నారంట. ఈ ప్రయాణం మధ్యలో నీళ్ళు వచ్చినాయి. వెంటనే ఆయన ఏం చేశాడు? ఆయన 35వ వచనం నుండి 8:35, అందుకు ఫిలిప్పు నోరు తెరచి లేఖనమును అనుసరించి అతనికి యేసును గురించిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మిచ్చుటకు ఆటంకమేమని అడిగి, అందువేలునా
అది అర్థమైతే, దేవుని కృప అర్థమైతే, ఆయన దీర్ఘశాంతం నీకు అర్థమైతే, ప్రయాణం చేస్తున్నారు, మార్గంలో నీళ్లు కనబడ్డాయి, వెంటనే రథాన్ని నిలపమని ఆజ్ఞాపించాడంట. కాబట్టి ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించను అన్నాడు. కాబట్టి రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు, దేవుడిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు, ఆయన ఆయన అనుగ్రహాన్ని నిర్లక్ష్యంగా చూడొద్దు, ఆయన సహనాన్ని పరీక్షించొద్దు. గొప్ప దేవుడు, గొప్ప తండ్రి, మనకు సహాయకుడిగా ఉండడానికి, మనకు తండ్రిగా ఉండడానికి, మన కాపుదలగా ఉండడానికి, క్రీస్తునందు మన ప్రతి అవసరత తీర్చడానికి, క్రీస్తునందు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించడానికి, ప్రపంచంలో ఎవరో చేయని ఉపకారం మేలు మనకు చేయడానికి, అదిగో మనం సృజించినటువంటి తండ్రి మన కొరకు సిద్ధంగా ఉన్నాడు, సమస్తమైన సమకూర్పు దయచేస్తున్నాడు, కృప అనుగ్రహిస్తున్నాడు, దీర్ఘశాంతుడై ఉన్నాడు, ఎవడు నశించిపోకూడదని ఆ ప్రేమతో గద్దిస్తున్నాడు, ప్రేమతో ఉపదేశిస్తున్నాడు. ఆయన మనుషులకు మారు మనసు పొందమని ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు, వినడాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ ఏమైనా సందేహాలు ఉన్నాయనుకోండి, సందేహాలు అడగాల. ఏమైనా అర్థం కాని సంగతులు ఉన్నాయనుకోండి, చక్కగా దాన్ని విచారించుకోవాలి.